ఇది జరిగింది రియల్ ఎన్కౌంటరా కాదా, లేకపోతే పట్టుకొని కాల్చి చంపారా అంటే చాలా అనుమానాలు ఉన్నాయి. ఆయన ఉప ముఖ్యమంత్రి గారు జస్ట్ ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి జయ శర్మ గారు 5 రోజుల క్రితం హెడ్మా తల్లి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. మీ అబ్బాయిని లొంగిపోమని చెప్పండి. అప్పుడు హెడ్మా తల్లి కూడా మైక్ లో మాట్లాడుతూ బాబు ఎక్కడున్నాను వచ్చేసి లొంగిపోనే విధంగా మాట్లాడింది. అంటే హెడ్మాని కానీ హెడ్మా గ్రూపులు కానీ ఎప్పుడు పట్టుకున్నారు? జయ శర్మ గారు హెడ్మా తల్లితో మాట్లాడకంటే మొదలే వీళ్ళందరినీ కూడా తమ అదుపులోకి తీసుకున్నారు అనేది ఒక సమాచారం. తర్వాతనే వెళ్ళి ఆయన హెడ్మా తల్లితో మాట్లాడడం ఒక సమాచారం. ఇది ఎంతవరకు కరెక్ట్? రెండో విషయం ఏదైతే ఉందో, ఒక అరెస్ట్కు ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు 50 మందిని అరెస్ట్ చేశామని చెప్పి చెప్తున్నారు. ఈ కోర్టు కూడా ప్రొడ్యూస్ చేశారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ప్రతి పోలీస్ ఆఫీసర్ గుర్తుపెట్టుకోవాలా, పర్సనల్ సెర్చ్ చేయాలా, ఏం దొరికింది జేబులో, ఎంత ఏదైనా రింగు దొరికిందా, చైన్ దొరికిందా, ఒక 10 రూపాయలు దొరికింది ఆ జేబులో, ఆ రూమ్ లో ఏం దొరికింది, ఒక సెర్చ్ మేమో ఉండాలా. ఎక్కడ కూడా ఏ పేపర్ లో కూడా మేము మనం సెర్చ్ చేసినామని కానీ సెర్చ్ మేమో ఉన్నదని కానీ ఎక్కడ వాళ్ళు చెప్పలే. ఇది చట్టానికి వ్యతిరేకం. అంటే ఏంటిది? ఎప్పుడు అరెస్ట్ చేశారో ఫస్ట్ అరెస్ట్ చేసింది వేరే టైంలో వేరే ప్లేస్ లో, మన ఎక్కడ ఇవన్నీ తీసుకున్నారు. ఇప్పుడు సింపుల్ గా కోర్టుకు ప్రవేశపెట్టే బదులు అరెస్ట్ చూపించారు. అంటే మావోయిస్ట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, 50 మంది దొరికితే ₹1 కూడా దొరకలేదా మన దగ్గర? ఒక పెళ్లి కూడా దొరకలేదా? ఒక పర్సు కూడా దొరకలేదా? మరి ఎందుకు సర్చ్ మేమో తయారు చేయలే? ఎందుకు లేదు? డేట్ ఎందుకు లేదు? ఒక డేట్ తో సర్చ్ మేమో తయారు చేయాల్సిన అవసరం ఉన్నట్లు. కాబట్టి ఏంటంటే ఒక మొత్తం అందరినీ కూడా పట్టుకొని చాలా మంది అనుకున్నది ఏంటంటే వీళ్ళలో ఎవరెవరికి చరిత్ర ఏముంది అని కాస్త గమనించి ఎవరెవరిని కాల్చి చంపాలో డిసైడ్ చేసుకొని వాళ్ళు సెపరేట్ గ్రూప్ గా తీసుకెళ్లి ఫస్ట్ 6 కాల్చి చంపేసినట్లు అనుమానం. మన సెక్యూరిటీ వాళ్ళట. ఇప్పుడు సెకండ్ టైం చనిపోయింది, రెండో చనిపోయింది ఎవరు? హెడ్మా సెక్యూరిటీ గార్డ్, ఇంకొకరి సెక్యూరిటీ గార్డ్. అరే లీడర్ నువ్వు పట్టుకున్నావు, సెక్యూరిటీ గార్డును మంది పెడతావా? అప్పుడు దొరకలేదా నీకు? వాళ్ళని తీసుకెళ్లి మళ్ళీ వేరే సెపరేట్ గా ఉంచి 2వ రోజు 7 మేము ఎన్కౌంటర్ చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇదంతా అనుమానాస్పదంగా ఉన్నది. ఏం జరిగిందనే అనుమానాస్పదంగా ఉంది. దీని మీద న్యాయం విచారణ జరపాల్సిందే. ఖచ్చితంగా న్యాయం జరిపితే ఏం జరిగిందో తెలుస్తుంది. ఒక విషయం ఏంటంటే రియల్ ఎన్కౌంటర్ కనుక జరిగితే ఇందాక మన ప్రసాద్ గోపాల్ గారు చెప్పిన వాళ్ళు ఫారెస్ట్ లో వీళ్ళు ఫారెస్ట్ లో ఉన్నారు, వాళ్ళు కాల్పులు జరుపుతున్నారు, వీళ్ళు కాల్పులు జరుపుతున్నారు అంటే సాధారణంగా ఏం జరుగుతుందంటే అక్కడి నుంచి బుల్లెట్లు వస్తాయి, ఇక్కడి నుంచి బుల్లెట్లు వస్తాయి, ఎవరో ఒక్కడిద్దరన్నా ఇక్కడ గాయపడే సంఘటన ఉంటుంది. ఫస్ట్ 6 ఎన్కౌంటర్ చేశారు, సెకండ్ 7 ఎన్కౌంటర్ చేశారు. ఒక్క బుల్లెట్ కూడా నక్సలైట్ల నుంచి వచ్చి అక్కడ ఎవరికి దాకలే, ఏ చెట్టుకు దాకలే, ఏ కొమ్మకు దాకలే, ఎక్కడ కూడా దాకలేదు. ఇక్కడ మరి ఏం జరిగింది అనేది చాలా అనుమానాలు రేకెత్తించే పరిస్థితి ఉన్నది. కాబట్టి దీని మీద ఒక న్యాయ విచారణ జరగాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రెండవది, మేము ఒక శాంతి చర్చల కమిటీ ఫామ్ చేసినాము. శాంతి చర్చల కమిటీ నుంచి నేను స్పష్టంగా ఒక విషయం చెప్పినాము. ఏంటంటే ఇది డెమోక్రసీలో కేంద్ర ప్రభుత్వాలు గతంలో అనేక మందితో ఒప్పందాలు చేసుకున్నాయి. ఊర్కాలో వచ్చింది, ఊర్కా ల్యాండ్లో, అస్సాంలో, మణిపూర్లో అనేక చోట్ల తీవ్రవాదులు వచ్చారు, తుపాకులు పట్టుకున్నారు, వాళ్ళ సైన్యాన్ని తయారు చేసుకున్నారు. వాళ్లకు వీళ్ళకు పోరాటాలు జరిగినాయి. బార్డర్లో నేపాల్లో కూడా జరిగినాయి పోరాటాలు. అక్కడేంటంటే వాళ్ళందరితో కూడా కేంద్ర ప్రభుత్వం చర్చించింది. వాళ్ళందరితో చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకున్నారు. చాలా మంది శాంతపూర్ణం నుంచి బయటకు వచ్చారు. ఇక్కడ మావోయిస్టులతో కూడా మీరు చర్చలు జరపండి అని మేము చాలా స్పష్టంగా చెప్పినాం. అయితే మేము ఎంత మాత్రం కూడా చర్చలు జరపడానికి సిద్ధంగా ముందుకు రాలేదు. అమిత్ షా ముందుకు రాలేదు, లేదా మరొక హోంమంత్రి ముందుకు రాలేదు. మీరు సరెండర్ అడగండి అనేది ఒక మాట చెప్పడం తప్పించి మేము చర్చిస్తాము, చర్చించి మాట్లాడతాము. మరి చర్చిస్తే వాళ్ళేం సమస్యలు చెప్పేవాళ్ళు, ఒక ఆదివాసుల సమస్యలు ఏంటి, ఫారెస్ట్ సమస్య ఏంటి, ఆ ఫారెస్ట్ ఇప్పుడు ఎక్కడ భూమి, ఎక్కడ ఫారెస్ట్ ల్యాండ్ ఇవాళ అదానికి ₹1 ఇచ్చారు. ₹1 అగ్రిమెంట్. ₹1 ఎకరా భూమి చొప్పున ఇవాళ దాదాపు 1600 ఎకరాల భూమిని
అని కొన్ని కోట్లు, దాదాపు 200 కోట్లు 300 కోట్ల విలువ చేసి ఖనిజాలు ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ఒక వ్యక్తికి, అదానికి ₹1 చొప్పున సంవత్సరానికి రెంట్ చొప్పున ఇచ్చేసి అగ్రిమెంట్ చేసుకున్నారు. 30 ఏళ్ల అగ్రిమెంట్. అంటే ఏం జరుగుతుంది అంటే భూమి లోపల ఉన్నటువంటి ఖనిజాలన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వాల్సినటువంటి ఒక దుర్మార్గమైన కుట్రలో భాగంగా వీళ్ళందరినీ ఖాళీ చేయించాలి. అక్కడ ఈ భూములన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసేయాలా పెద్ద కంపెనీ వాళ్ళకు అని ఒక కుట్రపూరితంగా జరుగుతున్న విషయం. మిత్రులారా, ఒక విషయం దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి. ఎందుకు స్వతంత్రం వచ్చింది? మనం భగత్ సింగ్ ఏం కోరుకున్నాడు? చంద్రశేఖర్ ఆజాద్ ఏం కోరుకున్నాడు? మహాత్మా గాంధీ ఏం కోరుకున్నాడు? నా దేశానికి స్వతంత్రం వస్తే ఇక్కడ అవినీతి ఉండదు, నా దేశానికి స్వతంత్రం వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నా దేశానికి స్వతంత్రం వస్తే నా రైతులు ఆత్మహత్యలు చేసుకోరు, నా దేశానికి స్వతంత్రం వస్తే ఇక్కడ దోపిడీ ఉండదు, దౌర్జన్యం ఉండదు, మన వివక్షత ఉండదు, అన్యాయాలు ఉండవు, అక్రమాలు ఉండవు అని చెప్పి శాసించారు. స్వతంత్రం వచ్చింది మన భారతదేశానికి. కూడా కొంత డెవలప్మెంట్ చేసినమాట వాస్తవమే. BRDL వచ్చిండొచ్చు, నాగార్జున సాగర్ వచ్చిండొచ్చు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వచ్చిండొచ్చు. కానీ ఇటీవల కాలంలో మనం జరుగుతున్న పరిస్థితి ఏంటి? ఇటీవల కాలంలో మనం జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఏమైపోయింది? వీళ్ళు టార్గెట్ పెడుతున్నారు. ఏం టార్గెట్? మార్చి 26కు మేము నక్సలైట్లు లేకుండా చేస్తామని ఒక టార్గెట్ పెడుతున్నాడు. అయ్యా మోడీ గారు, అమిత్ షా గారు, ఒక టార్గెట్ పెట్టావయ్యా. దేశంలో అవినీతి లేకుండా చేస్తాను టార్గెట్ పెట్టా. నీకు దమ్ముంటే దేశంలో నిరుద్యోగం లేకుండా చేస్తాను టార్గెట్ పెట్టావు. దేశంలో కల్తీ లేకుండా నేను చేస్తానని చెప్పు. దేశంలో రైతులు ఆత్మహత్యలు లేని సమాజం తీసుకొస్తానని చెప్పు. అవినీతి లేని ఒక పరిపాలన తీసుకొస్తానని చెప్పు. దానికి టార్గెట్ పెట్టావు నువ్వు. దానికి టార్గెట్ పెట్టే అవకాశం లేదు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. గత 10 సంవత్సరాల్లో 3,60,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పర్ డే ఇవాళ రోజుకు 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకు తెలుసా? ఇవాళ పత్తికి ఒక క్వింటాల్కి మినిమం సపోర్టింగ్ ప్రైస్ 10,000 ఉండాలా. కానీ 10,600 ఉండాల్సింది మన సెంట్రల్ గవర్నమెంట్ 7,600 డిసైడ్ చేసింది. 300 తక్కువ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఇంకొక ద్రోహం ఏంటంటే రైతాంగం చేస్తున్న ద్రోహము, విదేశాలకు వెళ్ళి పత్తి ఎగుమతికి పర్మిషన్ ఇచ్చేసింది. ఎట్లా పర్మిషన్? 11% ఏదైతే ఉండదో ఇంపోర్ట్ ట్యాక్స్ తీసేశారు. ఏం జరుగుతుంది? మొత్తం దేశంలో ఉన్న రైతాంగం కూడా ఇవాళ అప్పుల్లో ఉన్నటువంటి రైతులకు పంటల గిట్టుబాటు రాదు. పత్తి అమ్ముకోలేం మనం, విదేశాల పత్తి కొనుక్కోవాలా. మరి ఏం జరుగుతుంది దేశాల లోపల? ఎవరికి పని చేస్తోంది మోడీ గవర్నమెంట్? ఎవరికి లాభం చేస్తోంది మోడీ గవర్నమెంట్? ఎవరి ఆస్తులు పెరుగుతున్నాయి ఇక్కడ? అదానికి ఎంత పెరిగింది, అంబానికి ఎంత పెరిగింది, ఏం జరుగుతుంది దేశంలో? ఇది మనం ఆలోచిస్తలేదు ప్రజలు. నాకు నిరుద్యోగం ఉంది, నా పిల్లలకు చదువు ఇవ్వాలా, ఉచిత విద్య ఇవ్వాలి రాజ్యాంగం చెప్తున్నది, ఉచిత వైద్యం ఇవ్వాలా రాజ్యాంగం చెప్తున్నది, మన ప్రజల జీవన పరిస్థితులు మరి మెరుగుపరచాలా ఇది రాజ్యాంగం చెప్తున్నది, జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలా ఇది రాజ్యాంగం చెప్తున్నది. జాబ్ సెక్యూరిటీ లేదు, ఉచిత విద్య లేదు, ఉచిత వైద్యం లేదు, మొత్తం కార్పొరేట్ కంపెనీలకు లాభం చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి మిత్రులారా, ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం కాపాడేనంటే ప్రజల యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంత నిరంకుశ వైఖరి అవలంబిస్తున్నదో, మీసా తీసుకురావడము, నాసా తీసుకొని రావడము, దాని తర్వాత CBIని రకరకాల సంస్థల ద్వారా ప్రజాస్వామ్యాన్ని కోరే వాళ్ళ మీద కేసులు పెట్టి, ఉపా కేసులు పెట్టి, మరో కేసులు పెట్టి, వారిని నిర్బంధం చేసి, భయపెట్టి, బెదిరించి ఇవాళ ప్రశ్నించే వాళ్ళని ఇవాళ లోపల పెట్టాలని చెప్పి ప్రభుత్వం చూస్తుంది. ఇదా డెమోక్రసీ? డెమోక్రసీ అంటే ఇదేనా? డెమోక్రసీ అంటే ఏం జరుగుతున్నది? ఒక్క నిమిషం ఆలోచించండి మిత్రులు, ఒక్క నిమిషం. మొన్న జరిగిన బీహార్ ఎన్నికల్లో 63 లక్షల ఓట్లు తీసేస్తే, దయచేసి వినండి ఒక్క మాట, 21 సార్లు ఓటర్ లిస్ట్ లో విదేశీ వనిత పేరు వచ్చింది. విదేశీ మహిళ, విదేశీ మోడల్ పేరు 21 చోట్ల వచ్చింది. విదేశీ మోడల్ ఫోటో 21 ఎట్లా వస్తుంది? విదేశీ మోడల్ ఫోటో ఓటర్ లిస్ట్ లో ఎవరు రాశారు? ఓటర్ లిస్ట్ లో ఎవరు తయారు చేశారు? ఓటర్ లిస్ట్ లో అంటే ఎలక్షన్ కమిషన్ అని చెప్తే బీజేపీ కార్యకర్తలు తయారు చేయించారా? ఎట్లా వస్తుంది విదేశీ మహిళ ఫోటో 21 సార్లు? టోటల్ బోగస్ ఏదో ఇవాళ ప్రజాస్వామ్యాన్ని తమ గుర్తుగా పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి, ప్రజాస్వామ్య విలువల్ని పోగొట్టేసి తమ అధికారం కొనసాగించాలని చెప్పేసి మీరు చూస్తా ఉన్నారు. కేవలం దోపిడి దొంగ ఏజెంట్ గా ప్రవర్తిస్తున్నారు.
అదాని అంబానీ దేశాన్ని దోచుకునే వాళ్ళ ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళ దోషాన్ని పుష్పాన్ని వాళ్ళు గమనించాలా. మన రైతుల్ని కాపాడుకోవాలంటే, మన నిరుద్యోగాన్ని కాపాడుకోవాలంటే, మన ప్రజలు జీవిత పరిస్థితులు బాగుపరచాలంటే ప్రత్యామ్నాయంటే ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికి వామపక్ష శక్తులన్నీ కూడా ప్రజలందరూ కూడా ఐకమత్యమై మా సమస్య కారణం ఏంటి తెలుసుకొని ఒక నూతన సమాజం కోసం, ఏ రాజకీయ స్వతంత్రం కోసం మనం పోరాడామో, ఏ స్వతంత్ర సమాజం కోసం స్వతంత్ర సమరం జరిగిందో అలాంటి ఒక సమాజం, ఒక నూతన సమాజం, దోపిడీ లేని సమాజం, నిరుద్యోగం లేని సమాజం, ఆఖరి బాధ లేని సమాజం రావడం కోసం మనందరం కన్ను కట్టుకొని పోరాడాలని చెప్పి చెప్తారు.